ఏమండోయ్, మంచి రెస్టారెంట్ స్టైల్ టోఫు కర్రీ చేసేసుకుందామా మరి? రోటీస్ అండ్ చపాతీ కానీ రైస్కి సూపర్ ఉంటుంది. ఫస్ట్ ఆయిల్ వేసుకుని దాంట్లో ఆనియన్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. తర్వాత టమాటాలు వేసుకున్న తర్వాత ఒక 3 ఎండుమిర్చి కూడా వేసుకుని కలిపేసుకోండి. తర్వాత 10-12 వెల్లుల్లి, అలాగే 3-4 పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా. తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే చిటికెడు పసుపు, కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపేసుకోండి. అదంతా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం పంచదార వేసి మరొకసారి కలుపుకుని బాగా మగ్గనివ్వండి. తర్వాత దీన్నంతా ఆంఫట్ మిక్సీలో వేసి స్మూత్గా పేస్ట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి అటు ఇటు కదుపుకుని తర్వాత కొంచెం జీలకర్ర, క్యాప్సికమ్, టమాటా, ఉల్లిపాయలు ఇలా క్యూబ్స్గా కట్ చేసుకుని వేగించేసుకోండి. హై ఫ్లేమ్ మీద మాత్రమే వేయించాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసి బాగా కలిపేసుకున్న తర్వాత 1 కప్ నీళ్లు కూడా వేసుకుని కొంతసేపు మగ్గనివ్వండి. అదంతా దగ్గరికి వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టోఫు కానీ పన్నీర్ కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు. సో దీన్ని కూడా ఒకసారి కలిపేసుకుని ఉప్పు, కారం అవి చూసుకోండి. ఇష్టం ఉంటే లాస్ట్లో గరం మసాలా వేసుకోండి, లేకపోయినా బాగానే ఉంటుంది. అదంతా దగ్గరికి అయిన తర్వాత వేడిగా వడ్డించుకుని తినేస్తే ఏంటి నేనే వండానా అని మీరే వండారా అని మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా డౌట్ వస్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది ఈ టోఫు కర్రీ. మరి ఇంకేంటి, నచ్చిందా? నచ్చితే ఎలా ఉందో లైక్, షేర్, కమెంట్ అండ్ చేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చెప్పేయండి.